తేడా ఏంటంటే జగన్ పెద్దగా మీడియాని ఫేస్ చేయడు, చంద్రబాబు గారు మీడియా ఫ్రెండ్లీ, మేమందరం బాగా ఇష్టపడేది ఆయన అందుకే. కాకపోతే ఇప్పుడు ఆయన అమిత్ షా ఏమడిగాడో కనీసం నిన్న చెప్పాల, ఏదో ఆ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు మీరు ఏమిస్తానన్నారో కూడా చెప్పలేదు. ఏంటి అసలు ఏం జరిగింది అన్నది ఎట్లా తెలుసు? పాపం ఆ పురంధేశ్వరి గారికి కూడా ఆ రహస్యం అర్థం కాక ఉంది. ఆ రాధాకృష్ణ గారేమో ఆ రోజున బగ్గు పెట్టడం మర్చిపోయారు, సమస్య అదైంది మాకు. లేదు పురంధరేశ్వరి గారిని కూడా ఈ మధ్య అడిగారు, మీలాగానే జర్నలిస్టులు విశాఖపట్నంలో అడిగిస్తారు. ఆవిడ ఒకటే చెప్పింది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే నేను చెప్పలేను రోజు చెప్పే మాట. అంటే మీ గెజిట్ పత్రిక ఏమో బగ్గు పెట్టల. రెండో సమస్య ఏమొచ్చిందంటే 4x4కి తెచ్చేశారు, 4 పార్లమెంటు 4 అసెంబ్లీ. బీజేపీ దిగజారిందా మీరు ఎదిగారో అర్థం కావట్లేదు. అది లేదు సార్, నేను లాస్ట్ టైం అనుకుంటా మీతో డిస్కస్ చేప్పుడు ఒక పాయింట్ కూడా చెప్పాను. బహుశా బీజేపీ పార్సాద్ గారు లైవ్ లో ఉన్నారు, ఆ రోజు నేను చెప్పాను ఓపెన్ అని. ఇది సంఖ్య కూడా చెప్పాను, ఎంపీల సంఖ్య కూడా చెప్పాను. ఎంత సార్ ఎంత సుమారు సార్ నాకున్న సమాచారం నేను అదే చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తాను. నాకు తెలిసిన అది బీజేపీ అభిప్రాయం కాదు, నాకు తెలిసిన అభిప్రాయం. ఆ రోజు 20 సీట్లలో పైచిలకు మేము బలం ఉన్నాం, ఎంపీ ఎమ్మెల్యే సీట్లు మనం అడగచ్చు అనేది ఒక పురంధరేశ్వరి గారి ద్వారా ఒక సమాచారం. అలాగే 4 ఎంపీలు అరకు, రాజంపేట, సార్ ఏవో 4 సీట్లు అడిగారని కూడా మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేసారు. అదే సార్ అడిగారని చెప్పాను. అదే ఇది నా అభిప్రాయం, అది బీజేపీ వాళ్ళు మీటింగ్ లో పెట్టి తీర్మానం చేయని చెప్పలేదు అనుకున్నది అయ్యి ఉంటది. ఏమో మరి చూద్దాం, అది కూడా లోతుకి వెళ్ళొచ్చు. ఆ రోజు నీకు చెప్పినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కాదు నాకు తెలిసిన సమాచారం. అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో భాగంగా పొత్తులు కూడా ఏంటంటే ఈ వారంలోనే ఫైనల్ అయిపోవాలి సార్. ఈ వారంలో ఫైనల్ కాకపోతే నాకు తెలిసి సాధ్యం కాకపోవచ్చు, ఎందుకంటే బాగా ఎన్నికల వేడి పుడిపోతుంది, గొడవలు అంటే డౌట్. మొన్న చంద్రబాబు గారు ఒక పదం వాడారు మీ ఇద్దరిది అనౌన్స్మెంట్ టైంలో, బీజేపీ వస్తే అని. అంటే బీజేపీకి మీరు ప్రపోజల్ ఇచ్చేయడం వలన వస్తే అనినా, లేకపోతే బీజేపీతో వస్తే అనే పదం దగ్గరనే తేడా ఉంది? ఏంటి అసలు అది? సార్ అవి కొన్ని చాలా లోతుకెళ్ళి ఆలోచించాలి, ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి, సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు, సీట్లకు సంబంధించిన విషయాలు కాబట్టి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఢిల్లీ మేము పోయాము, వాళ్ళు హైదరాబాద్ వచ్చాము. కానీ మీ దగ్గరికి రాలేదు, అది వచ్చిన గొడవ. అడుగుతున్నాను జనరల్ గానే కలిశారు, మాట్లాడేది ఛత్రస్థాయిలు జరుగుతున్నాయి, కానీ ఓపెన్ మీదంటే మీడియాకి రాలేదు, మీడియాకి కూడా బయట పెట్టలేదు. కొన్ని రకాల ఎత్తుగడల్లో భాగంగా ఆపారని నేను అనుకుంటున్నాను. మరి అది రహస్యం కాదా చెప్పరా కనీసం? సార్ ఈ రాధాకృష్ణ గారు చెప్తాడు, మా పత్రికల పేరు మీరు మమ్మల్ని వదిలేంటారు, అది గురించి ఎందుకు? రాధాకృష్ణ గారు రాసింది టీడీపీ తీర్మానం కాదు, ఈనాడు రాసింది టీడీపీ తీర్మానం కాదు, జనం ఒప్పుకోరు. అది జనం ఒప్పుకుంటే నేనే చంద్రబాబు గారే చెప్పారు, అది దాని పేరు ఖురాను భగవద్గీత అని. పలానా రోజులు చెప్పింది కాదు అంటే నేనేం చేయలేదు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు, మా పార్టీ లీడర్లు కాదు, ఆ పత్రికల టీవీలు మా పార్టీకి సంబంధం కూడా లేదు. మీడియా ఇంకోటి పచ్చ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్ వాయిస్ అని ఖచ్చితంగా మేము చెప్తాం, వీళ్ళిద్దరు వచ్చిందంటే మీ వాయిస్ అన్నది కూడా కన్ఫర్మ్. అది జనాలు అర్థమైపోయింది. అది వాళ్ళే వడ్డీ వాదించుకునేస్తే మరి ఏం చేయగలరు? చాలా విషయాలపైన కాంట్రవర్సీ ఉంటది. వాళ్ళ మీడియాకు ఉన్న పేరుకి మనం అజమాయిషి చేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి లాగా పత్రికలు తగలబెట్టి వాళ్ళు చెప్తున్నారు అంటే పత్రికల పేరుని కాపాడుకున్నాను వదిలేసింది, దాన్ని కన్నం లేదు, ఖండించాలంటే వాళ్ళే రాయాలి. ఖండించేది వాళ్ళే, తీసుకొచ్చేది వాళ్ళే. కాబట్టి వివాదాలు వెళ్ళాగండి. చెప్పండి సార్. చెప్పండి సార్. ఇప్పుడే మన చర్చకు ఉపయోగపడేది అనుకుంటా, మీ దృష్టి కూడా వచ్చి ఉంటుందేమో. మహమ్మద్ ఇమ్తియాజ్ గారు ఐఏఎస్ రిటైర్, ఆయన రిటైర్మెంట్ ని అంటే అర్థం ఏంటంటే ఇలా అయితే కొత్త రాబోతాయి. చాలా వస్తాయి, కొన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా వస్తాయి సాయి గారు. మనం కూడా గురించి లేవంత గొప్ప గొప్ప అనూహ్యమైన స్పందనలు న్యూస్లు వస్తాయి. ఇంకా వారంలో అన్ని బయటపడతాయి. రైట్. శ్రీధర్ గారు, ఇక్కడ ప్రధానమైన